ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాన్సెప్ట్ అనేది మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మనం చెప్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ద ఈక్వేషన్ ఇన్ ఏ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్. అంటే ఏదైనా వేరియబుల్ ఉండొచ్చు. సపోజ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఒకటే వేరియబుల్ ఉండాలి. బాగా గుర్తుంచుకోండి, ఒకటే వేరియబుల్ ఉండి ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతే దాన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏంటి, వేరియబుల్ మాత్రం ఒకటే వేరియబుల్ ఉండాలి. సపోజ్ 2 వేరియబుల్స్ ఫామ్ చేసి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాదు. ఓన్లీ 1 వేరియబుల్, ఏ వేరియబుల్ అయినా ఉండొచ్చు. సపోజ్ ఎక్స్ ప్లేస్లో వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓన్లీ ఒక్క వేరియబుల్లే ఉన్న వాటిని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ ఇంకా ఇంకోటి ఏంటంటే చూడండి, పాలినామియల్స్ చాప్టర్ 3 పాలినామియల్స్లో డిగ్రీ బేస్ చేసుకునే డిగ్రీ 1 ఉందనుకోండి. సపోజ్ డిగ్రీ 1 ఉంటే దాన్ని ఏమంటారు, లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా, ఏమంటాం, లీనియర్ పాలినామియల్. అదే డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటాం. ఓకేనా, డిగ్రీ 2 ఉంటే ఏమంటాం, క్వాడ్రాటిక్. అదే డిగ్రీ 3 ఉంటే ఏమంటాం, క్యూబిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఉన్నదాన్ని పవర్ మాట. ఓకేనా, ఒక వేరియబుల్ యొక్క పైన పవర్, దాన్ని ఏమంటారంటే డిగ్రీ అంటాం. ఇక్కడ చూడండి 2 ఉంది, డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడు 2 అనే ఉండాలి. సపోజ్ ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ అని ఉందనుకోండి, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఫస్ట్ ఉన్నది ఎప్పుడు దేంతో స్టార్ట్ అవ్వాలి, డిగ్రీ 2తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, డిగ్రీ 2తో స్టార్ట్ అయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. వేరియబుల్ అనేది ఒకటే ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటి, సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓన్లీ 1 వేరియబుల్, ఓన్లీ 1 వేరియబుల్ ఉండాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఓన్లీ 1 వేరియబుల్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, డిగ్రీ 2 అయి ఉండాలి. డిగ్రీ ఎంత అయి ఉండాలి, డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ 2, ఓకేనా, డిగ్రీ 2 అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా, ఈక్వల్ టు ఏ ఈక్వేషన్ అయినా ఏముండాలి, ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా, దీన్ని ఏమంటారంటే 3 ఉన్నదాన్ని పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అలాగే ఇంకోటి ఏంటి, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బ్రాకెట్లో ఏ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ ప్లేస్లో ఎప్పుడు 0 అయి ఉండకూడదు. B0 అవ్వచ్చు, C0 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఫస్ట్ యొక్క ఏ అనేది 0 అయి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏ సపోజ్ 0 అయింది అనుకోండి, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇక్కడ ఎంత అయిపోద్ది, 0 అయిపోద్ది. బిఎక్స్ ప్లస్ సి అవుతుంది. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే పవర్ డిగ్రీ ఏముండాలి, 2 ఉండాలి కదా. సో ఇది 0 అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోషియంట్, ఇదిగోండి ఎక్స్ స్క్వేర్ యొక్క ఇది కోషియంట్ కదా, ఏదైనా నెంబర్ కోషియంట్ 0 అవి ఉండకూడదు, 0 మాత్రం ఉండకూడదు. సరేనా. అండ్ నెక్స్ట్ ఇంకో ఫామ్ ఉంటుంది చూడండి, y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీన్ని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం, క్వాడ్రాటిక్ ఫంక్షన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 ఉండదని. అదే ఏదైనా వేరియబుల్తో ఈక్వల్ చేస్తే దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు అర్థమైందా మీకు ఇది ఏ ఫామ్లో ఉంటుందో, ఏ ఫామ్ యూజ్ చేసామో. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఓన్లీ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓన్లీ 1 వేరియబుల్ ఉండాలి, డిగ్రీ 2 ఉండాలి, ఈక్వల్ టు 0 ఉండాలి. ఈ 3 ఉంటే మీకు ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. ఇలాగే చూసినట్టంటే దీని బేస్లో చూడండి, పేజ్ నెంబర్ 102 ఓపెన్ చేస్తే మీకు లాస్ట్లో ట్రై దిస్ ఉన్నాయి. ఓకేనా, ఈ ట్రై దిస్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏంటి, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ట్రై దిస్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అన్నాడు కదా. ఇందులో ఫస్ట్ తీసుకుందాం, అవి క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అనేది మనం చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఏంటి, ఫస్ట్ పాయింట్ వేరియబుల్ ఒకటే ఉండాలి. ఒకే వేరియబుల్ ఉంది కదా, ఓన్లీ ఎక్సే. అండ్ ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ అంతే ఉండాలి, 2 అయి ఉండాలి, సేమ్ కదా. అండ్ ఈక్వల్ టు 0. సో
దీని ఆన్సర్ ఏంటి? ఎస్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే సెకండ్ వన్ చూడండి, ఏంటి ఇచ్చాడు ఇక్కడ? x³ - 6x² + 2x - 1 = 0. వేరియబుల్ ఒకటే ఉంది కానీ ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 3 ఉండాలి. మనకి ఏంటి? 2తో అవ్వాలి కదా. సో ఇది నో. దీని ఆన్సర్ ఏంటి? నో. ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, 7x = 2x² ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ x² ఉంది కదా, మనకి ఫస్ట్ టర్మ్ x² కావాలి. సో ఈ 7xని మనం అటువైపు పంపించవచ్చు కదా. 2x² - 7x, ఇక్కడ ప్లస్ x ఎటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. సో ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకి? స్క్వేరే ఉంది, 1 వేరియబుల్తోనే ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ లేదు, అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఓకేనా? సో ఎస్. దీని ఆన్సర్ ఏంటి? ఎస్. మీరు రాయండి. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని. నెక్స్ట్ ఫోర్త్ వన్, x² + 1/x² = 2. ఇక్కడ ఫస్ట్ టర్మ్ x² ఉంది కదా అని చెప్పి మీరు రాసేయకూడదు. ఇక్కడ ఏంటి? డినామినేటర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1కి xకి ఎల్సిఎం ఎంత మనకి? x². క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x² × x². x⁴ + 1 × 1 1 = 2. x⁴ + 1, ఈ డినామినేటర్లో x² ఉంది, ఇటువైపు వెళ్తే ఏంటి? మల్టిప్లికేషన్ 2 × x². ఇప్పుడు ఈ 2x² ఇటువైపు పంపించేద్దాం. x⁴ - 2x² + 1 = ఇంకెంత మిగిలింది? 0. ఇక్కడ ఏంటి? పవర్ 4 ఉంది, డిగ్రీ ఎంత ఉంది? 4 ఉంది. సో దీని ఆన్సర్ ఏంటి? నో. నో, ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి, 2x + 1 × 3x + 1 = ఇక్కడ b అని ఇచ్చాడు, ఇక్కడ ప్రింట్ రాంగ్ అయింది. 6 × x - 1 x - 2. ఇది ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 2x దీని అంతటితో మల్టిప్లికేషన్ చేద్దాం. 2x × 3x + 1. మళ్ళీ నెక్స్ట్ +1 ఇది మొత్తం దీంతో మల్టిప్లికేషన్ అవుతుంది కదా, దీంతో. నెక్స్ట్ అలాగే 1తో కూడా ఇది 3x + 1. సేమ్ ఇక్కడ కూడా ఈ 6ని అలా ఉంచుదాం. ఇక్కడ x ఉంది కదా, ఈ 6 అలా ఉంచి ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. x × x - 2, తర్వాత మళ్ళీ -1, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 × x - 2. ఇప్పుడు 2 3s are 6, 6 × x × x² ప్లస్ 2x, మళ్ళీ ఇదే వస్తుంది 3x + 1 = 6 × x² - 2x 2 × x - 2x -1 × x - x -× ప్లస్ 1 2s are 2, 6x² + 2x + 3x + 1 = 6x², 6 2s are 12x - 6x 6 2s are 12 + 12. ఇప్పుడు చూడండి, దీని అందరిని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 6x² + 2x + 3x + 1 - 6x² మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, ప్లస్ 12x + 6x + 12 ఏమో ఇటువైపు వస్తే -12 = 0. 6x²కి 6x²కి క్యాన్సిల్ అయిపోయింది. 12 + 2 ఎంత? ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 1 2. ఇక్కడ ఎంత మొత్తం? 3 + 2 5, 5 + 12 ఎంత? 5 + 12 17, 17 + 6 18 19 20 21 22 23 23x. ఇక్కడ -12లోంచి 1 తీస్తే -11 = 0. సో ఇక్కడ ఎంత? 23x - 11 అంటే x² టర్మ్ లేదు. సో దీని ఆన్సర్ కూడా ఎంత మనకి? నో. x² టర్మ్ మాత్రం ఉండాలి కదా కంపల్సరీగా. సో x² టర్మ్ మాత్రం లేదు. ఇక్కడ ఏం రాస్తాం? నో, ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫిఫ్త్ సమ్ చూడండి, 3y² = 192. ఈ కాన్స్టెంట్ ఇటువైపు తీసుకొని 3y² - 192 = 0. ఇక్కడ చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనేది ఎలా తెలియాలంటే ఇక్కడ ఏంటి మనకి? ఏదో ఒక వేరియబులే ఉండాలి. ఒక వేరియబులే కదా ఉంది, అండ్ దాని డిగ్రీ ఏమి ఉండాలి? 2 ఉంది. 2 ఉంది, సరిపోయింది కదా. మధ్యలో bx ax² + bx + c
మనం ఏమనుకున్నాం, బి 0 అయినా అవ్వచ్చు, సి కాన్స్టెంట్. ఈ టర్మ్లో 0 అయినా పర్లేదు, ఈ ఫస్ట్ టర్మ్ మాత్రం ఉండాలి. ఉంది కదా -1. సో దీని ఆన్సర్ ఎస్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు ట్రై దిస్ అర్థమైందా? ఈ ట్రై దిస్ బేస్ చేసుకునే మీకు ఎక్సర్సైజ్ 5.1 అనేది ఉంటుంది. చూడండి, ఎక్సర్సైజ్ 5.1 ఫస్ట్ రోమన్ మొత్తం మీకు ఇలాగే ఉంటుంది. ఇందులో నేను కొన్ని సమ్స్ చెప్తాను, మిగతా సమ్స్ అనేది మీరు ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మల్టిప్లికేషనే అంతనా. ఎలా చేయాలనేది చెప్తాను, దాన్ని బట్టి మీరు చేయండి. కొన్ని సమ్స్ మాత్రమే నేను చెప్పగలను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, అన్ని సమ్స్ నేను కవర్ చేయలేను. కొన్ని ఒకలాంటివే ఉన్న సమ్స్ అనేది మీరు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోతే, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సేమ్ ఇదే అడిగాడు. ఇందులో ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనం చేయాలి. ఫస్ట్ సమ్ చూడండి. ఎక్సర్సైజ్ 5.1 అందులో ఫస్ట్ సమ్ ఏమిచ్చాడు, x+1² = 2 × x - 3. ఇక్కడ మనకి ఇది ఎలా ఉంది, a+b² ఫార్ములాలో ఉంది. ఫార్ములాస్ కూడా చూసుకోండి. a+b² ఫార్ములా ఏంటి, a² + b² + 2ab. ఇది వచ్చేసి ఫార్ములా. ఇది a, ఇది b. సో x² + 1² అంటే 1a + 2 × x × 1 2x = దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 2 × x 2ax, మైనస్ ఉంది, మైనస్ సింబల్. 2 3s are 6. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇటువైపు పంపించేద్దాం. x² + 1 + 2x. ఈ +2x ఇటువైపు వస్తే -2x -6 ఇటువైపు వస్తే +6 = ఏంటి రాసుకోవాలి మనం, 0 రాసుకోవాలి. ఈ 2xకి 2xకి క్యాన్సిల్ అయిపోయింది. x² + 6 + 1 ఎంత, 7. సో x² + 7 = 0. ఇదేంటి, దేర్ఫోర్ స్క్వేర్ ఉంది, ఒకటే వేరియబుల్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. చాలా సింపుల్. మీకు సింప్లిఫై చేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. ఓన్లీ సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ ఇక్కడ -2 పోన్లను అన్నీ చేస్తాను. x² - 2x = -2 × 3 - x. ఇది ఇలాగే ఉంచేద్దాం, x² - 2x. ఈ -2ని దీంతో మల్టిప్లికేషన్ చేద్దాం. -2 అంటే మైనస్ సింబల్, 2 3s are 6. మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 2 × x 2x. దీని ఇటువైపు x² - 2x, -6 ఇటువైపు వస్తే +6 +2x ఇటువైపు వస్తే -2x = 0. x². ఇక్కడ -2x మైనస్ ప్లస్సే కదా, 2 + 2 4 -4x + 6 = 0. ఇది కూడా ఏంటి మనకి, సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదంతా ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమో. దీని ఇటువైపు తీసుకొస్తే సరిపోద్ది అంతే. ఏదో ఒక వాల్యూస్, ఎల్హెచ్ఎస్నైనా ఆర్హెచ్ఎస్కైనా పంపించాలి, ఆర్హెచ్ఎస్ అయినా ఎల్హెచ్ఎస్. మెయిన్లీ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ వైపు తెచ్చుకుంటే చాలు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎల్హెచ్ఎస్ అంటారు, రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు అలాగే ఇందులో థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ కొంచెం సింపుల్. x - 2 × x + 1 = x - 1 × x + 3. చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఇలా 2 వచ్చినప్పుడు మీకు మల్టిప్లికేషన్ చేయడం రాకపోతే, అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాకపోతే ఈజీగా ఇక్కడ టర్మ్ ఉంది కదా x అనేది, దీన్ని రాసుకోండి. x ఇక్కడ ఉన్నది రాసేసుకోండి, x + 1. ఇక్కడ ఏం మిగిలింది, -2 × x + 1. అలా మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. చూడండి, ఇది కూడా అలా. ఇక్కడ x ఉంది కాబట్టి x × x + 3, -1 ఉంది కాబట్టి -1 × x + 3. ఇప్పుడు ఈజీగా x × x పైన 1 పైన 1 ఎంత, స్క్వేర్ కదా, x² + x × 1 x -2 × x -2x 2 1s are 2, మైనస్ సింబల్ ఉంది కాబట్టి 2. ఇది కూడా అంతే, x² x × 3 + 3x - x - 3. ఇప్పుడు ఏదో 10 ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అంటే ఏంటి, ఆర్హెచ్ఎస్ ఉన్నదని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొద్దాం.
ఇక్కడ ఇలాగే సాల్వ్ చేసి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే -2లోంచి 1 తీస్తే ఎంత -x -2 దీన్ని ఇటువైపు తీసుకో -x². ఇక్కడ కూడా చూడండి 3లోంచి 1 తీస్తే ఎంత 2 + 2x కదా, ఇటువైపు వస్తే -2x, ఈ -3 ఇటువైపు వస్తే +3 = 0. ఇక్కడ ఏంటి క్యాన్సిల్ అవుతాయి, x² ఉంటుంది. -2 ఇక్కడ -1 రెండింటికి మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి -3x బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే రాస్తాం. 3x 3లోంచి 2 తీస్తే 1 + 1 = 0. ఇక్కడ ఏంటి వచ్చింది మనకి ఆన్సరు -3x + 1. సో మనకి డిగ్రీ ఏముండాలి, ఫస్ట్ 2 ఉండాలి కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఇందులోనే 4th సమ్ చూడండి. ఏంటి ఇచ్చాడు క్వశ్చన్, x - 3 × 2x + 1 = x × x + 5. ఇప్పుడు ఏం చెప్పాను, ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు. ఫస్ట్ ఇక్కడ ఏముందో అది రాసుకుని ఈ మొత్తాన్ని రాసుకోండి. సెకండ్ దాంట్లో అది 2x + 1. ఇక్కడ ఏముంది నెక్స్ట్ -3 × 2x + 1. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాను, ఓన్లీ ఒక వేరియబుల్ ఉంది కదా, x × x x², x × 5 5x. ఇప్పుడు చూడండి 2x × x x², 2x² + x × 1 x -3 2s are 6, 6 × x 6x, 3 1s are 3 -3 = x² + 5x. ఇప్పుడు RHS ఉన్నదాన్ని LHS వైపు 2x². ఇక్కడ చూడండి -x + x ఉంది అంటే -6xలోంచి 1x తీస్తే ఎంత -5x -3 -x² -5x = 0. ఇప్పుడు చూడండి x²లోంచి x² తీస్తే ఎంత 2x²లోంచి x² తీస్తే x². ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 5 + 5 ఎంత 10. సో -10x -3 = 0. సో ఇక్కడ ఎలా ఉంది, 1 వేరియబుల్ ఉంది, డిగ్రీ ఏమో 2 ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి అలాగే 5th సమ్. 5th సమ్ కూడా సేమ్ 3rd సమ్ ఎలా చెప్పానో సేమ్ అలాగే 5th సమ్ చేసి మీరు ట్రై చేయండి. 6th సమ్ చెప్తాను, ఒకసారి ట్రై చేయండి మీరు, ఓకేనా. x² + 3x + 1 = x - 2 హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ బాగానే ఉంది, x² + 3x + 1. ఇక్కడ ఏంటి a - b హోల్ స్క్వేర్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² - 2ab. అదే రాస్తున్నాను. x అంటే x² ప్లస్ -2 - అంటే 2² అంటే 2 2s are 4 + 4 -2 a అంటే x, b అంటే -2. x² + 3x + 1 = x² + 4 - ప్లస్ అయిపోద్ది +4x. ఓకేనా. 2 2s are 4 × x ఎంత 4x. ఇక్కడ చూడండి b అంటే +2 కదా, b వాల్యూ 2 2 ఇక్కడ -4x వస్తుంది. ఓకేనా. 2 a అంటే x, b అంటే 2 వాల్యూ వేసుకుంటున్నాను. 2 2s are 4 కాబట్టి 4. ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. x² + 3x + 1 -x² -4 -4x ఇటువైపు వస్తే +4. x²కి 4 + 3 ఎంత 7x, -4లోంచి 1 తీస్తే -3. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 7x - 3. సో స్క్వేర్ అంటే డిగ్రీ 2 లేదు. దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, QA అని రాస్తున్నాను. ఓకేనా. అలాగే ఇప్పుడు 7th ప్రాబ్లం చూద్దాం. ఏంటి ఇచ్చాడు, x + 2 హోల్ క్యూబ్ = 2x × x² - 1. ఇది ఎలా ఉందంటే a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ + b³ + 3a² b + 3ab². ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు అలాగే రాద్దాం. a అంటే ఎంత మనకి x కదా, x³ b అంటే
2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బి అంటే 2 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ బి అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కదా 2x క్యూబ్ మైనస్ 2x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ 2ని 3 టైమ్స్ ఇంటూ చేయండి. 2 2 4 4 2 8 ప్లస్ 3 2 6 కదా 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ 3 ఇక్కడ ఎంత వస్తుంది 2 2 4 4 కదా ఇక్కడ ఉంటుంది 3 4 12 ఇంటూ ఎక్స్ 2x క్యూబ్ మైనస్ 2x. ఇప్పుడు దీన్ని అంతటిని ఇటువైపు తీసుకొద్దాం చూడండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ అన్ని లైన్గా రాసుకుందాం ప్లస్ 12x ప్లస్ 8 అంటే ఇలా డిగ్రీ ఫామ్లోకి రాసుకున్నాను. మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x ఇటువైపు వస్తే ప్లస్ 2x ఈక్వల్ టు 0. మైనస్ 2 నుంచి ప్లస్ 1 తీస్తే ఎంత మైనస్ 1x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2 ఉంది ఇక్కడ 12 ప్లస్ 2 ఎంత 14x ప్లస్ 8 కదా ప్లస్ 8 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఎక్స్ క్యూబ్ వచ్చింది. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి స్క్వేర్ నుంచి కదా. సో ఇది కూడా ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ అలాగే సెవెన్ సమ్ ఇక్కడ ఏంటుందంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది అందుకే చెప్తున్నాను చూడండి. 8th సమ్ ఏంటి చూడండి ఒకసారి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇది ఏ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ఇది వచ్చేసి ఫార్ములా. ఆ ఫార్ములాలో మనం రాద్దాం ఓకేనా. ఇక్కడ చూడండి ఏముంది ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 దీని ఎలా ఉంచి ఎక్స్ అంటే ఇక్కడ ఏ అంటే ఎంత ఎక్స్ కదా సో ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఏ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ బి అంటే 2 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ బి అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే 2 హోల్ క్యూబ్. ఇది కదా వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ 3 2 6 6x స్క్వేర్ ప్లస్ 2 2 ఇక్కడ 4 కదా 3 4 12x మైనస్ 2ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే 8. ఇప్పుడు దీన్ని అంతటిని ఇటువైపు తీసుకొద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇటువైపు వస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది ప్లస్ ఏమో మైనస్ అవుతుంది ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ క్యూబ్కి ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 6లోంచి 4 తీసేయండి ఎంత 2x స్క్వేర్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ 13x 8 ప్లస్ 1 9 ఈక్వల్ టు 0. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 9 అంటే ఇక్కడ ఎంత డిగ్రీ 2 ఉంది ఓన్లీ వేరియబుల్ ఒకటే ఉంది. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఒక్క సమ్మే నేను మిస్ చేశాను ఓన్లీ 5th సమ్ ఎందుకంటే 3rd సమ్ లాగే సేమ్ ఉంది మీరు సాల్వ్ చేస్తారని వదిలేసాను ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.